హలో అండి. నమస్తే. కథామృతం ఛానల్‌కి స్వాగతం. 'శత్రు సంహారం' నవల 4వ భాగం. రచన లల్లాదేవి గారు. అగ్నిని మించిన దైవం లేదు. ప్రాణం లేని శరీరం కట్టెతో సమానం. ఈ కట్టెను అగ్నికి సమర్పించండి. శాస్త్రవిధిగా అంత్యక్రియలు జరిపించండి అని ఆదేశించాడు దేవీప్రసాద్. ఏఎస్పీ కారంత్ శరీరం మీద నుంచి దుస్తులు తొలగించారు. విధి నిర్వహణలో చనిపోయిన డిపార్ట్మెంట్ వీరుడు. అన్ని లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించుకునేందుకు అర్హమైన శరీరం అతంది. కానీ సైతాన్ల చేతిలో పడిపోయింది. అప్పటికప్పుడు రకరకాలుగా దుస్తులు మార్చుకున్నారు. మిలిటెంట్స్ సమాజంలో దీనుల వర్గానికి చెందిన వాళ్ళలా వేషాలు మార్చేశారు. కారంత్ శవాన్ని నగరంలో ఓ మారుమూల నుంచి అంతిమయాత్రకు సిద్ధం చేశారు. వారు వీధుల గుండా నడుస్తూ శవాన్ని తీసుకుపోతున్నారు. ఎన్నో దురాగతాలకు సైతాన్ల దుశ్చర్యలకు కేవలం సాక్షి మాత్రుల్లా మిగిలిపోతున్న ఆ నగర ప్రజలే చూస్తూ తలలు దింపుకొని దాటిపోతున్నారు. దిగులు ముఖానికి పులుముకొని బ్రహ్మాండంగా నటిస్తూ శవాన్ని శ్మశానం దగ్గరకు తీసుకుపోయారు. అప్పటికే చితి సిద్ధం చేయబడింది. కారంత్ శవాన్ని దాని మీద దింపి నిప్పంటించారు. వీలైనంత త్వరగా ఆ శరీరాన్ని బూడిదగా మార్చమని హెచ్చరించి శవదాహకుడికి బరువు తగిలించారు. అతడు అమిత ఉత్సాహంతో తన పని ప్రారంభించాడు. 4 దిక్కులా కిరోసిన్ దట్టించాడు. వారిలో వారు వేరే విషయాలు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. దేవీప్రసాద్ చెప్పిన విధంగా అగ్నికీలలు లేచాయి. అన్యాయానికి ఎదురొడ్డి పోరాడి ప్రాణాలర్పించిన కారంత్ శరీరాన్ని మండుతున్న చితి బూడిద కుప్పగా మార్చేసింది. వారంతా తిరుగుముఖం పట్టారు. దేవీప్రసాద్ ఇవ్వబోయే ఈనాముల గురించి ఊవిళ్ళూరుతో వరుసగా నిలబడ్డారు. అగ్నిదేవుడు కరుణించాడా? అడిగాడు దేవీప్రసాద్. అతని శరీరం పిడికడి బూడిదైపోయింది. డ్యూటీ కోసం ప్రాణాలర్పించిన వీరుడు పవిత్రమైన అగ్నికి ఆహుతయ్యాడు. అతనికి పుణ్యలోకాలు దొరుకుతాయి. మీరంతా అతని ఆత్మశాంతి కోసం ప్రార్థించండి. 2 నిమిషాలు మౌనం పాటించండి అన్నాడు. దేవీప్రసాద్ సమక్షంలో ప్రార్థనలు చేసేటప్పుడు ఎవరి దగ్గర ఆయుధాలు ఉండకూడదు. అది అందరికీ తెలిసిన రూలు. శ్మశానం వరకు వెళ్లి వచ్చిన వారు 5. వారి ఆయుధాలను ఎదురుగా ఉన్న టేబుల్ మీద ఉంచారు. అందరూ ఆయుధాలు అక్కడ ఉంచారా? దేవీప్రసాద్ అడిగాడు. అవును బాస్, మా దగ్గర మరే ఆయుధాలు లేవు. దట్స్ గుడ్. ఇక 2 నిమిషాలు మౌనం పాటించండి. వాళ్ళు అతని మాట వేదాక్షరాల్లా పాటిస్తున్నారు. కళ్ళు మూసుకుని చేతులు కట్టుకుని తలలు దించుకున్నారు. అనాథ ప్రేత సంస్కారం చేసిన పుణ్యం మీకు దక్కింది. ఇహ కళ్ళు తెరవండి. అందరూ కళ్ళు తెరిచారు. కానీ మీలో ఒకే ఒక్క పాపి ఉన్నాడు. ఎవరికి వారే బితుకు బితుకుమన్నారు. భయంతో వణుకుతున్నారు. పాపం చేసిన వారెవరో మీరే చెప్పుకోవాలి. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఎవరికీ అర్థం కాలేదు. భగవంతుడు నాకు దివ్య దృష్టిని ప్రసాదించింది నీలాంటి దొంగను పట్టుకునేందుకే. నీ మీద సైతాన్ నీడ పడింది అంటూ వారిలో ఒకటి దగ్గరకొచ్చాడు దేవీప్రసాద్. అతని వెనుక మెర్కురీ దీపం వెలుగుతుంది. అతని నీడ వారిలో ఒక వ్యక్తి మీద పడింది. హడిలిపోయి వణకటం ప్రారంభించాడు. దేవీప్రసాద్ అతని దగ్గరగా వచ్చి బలంగా చాచి లెంపకాయ కొట్టాడు. అతని నోరు తెరుచుకుంది. పరిస్థితి గమనించిన మరో మిలిటెంట్ వచ్చి అతని కంఠాన్ని బిగించి పట్టుకున్నాడు. దోషి పెద్దగా అరిచాడు. ఊపిరాడలేదు. నాలుక చాలా పొడవుగా బయటికొచ్చింది. కంఠంలో దాచుకున్న బ్లేడు ముక్కలు, చిన్న సైజు చాకు నాలుక మీదకొచ్చాయి. అందరూ నివ్వెరపోయారు. పాపి, క్రమశిక్షణ కావాలి నాకు. ఆయుధాలన్నీ అవతల పెట్టమని ఆర్డర్ చేశా నేను. కానీ నువ్వు అలా చేయలేదు. కంఠంలో దాచుకున్న ఆయుధాల సంగతి ఎలా తెలుస్తుందనుకున్నావు కదూ? దీనికి శిక్ష ఏంటో తెలుసా నీకు? మరో వంకకు చూశాడు దేవీప్రసాద్. ఆ వైపున తలుపులు తెరుచుకున్నాయి. ఇబ్రహీం ముందుగా ఆ హాల్లోకి వచ్చాడు. అతని వెనకే వచ్చింది పీయూష. ఆమె చేతుల్లో ముఖమల్ వస్త్రం కప్పిన ఓ వెండి ప్లేట్ ఉంది. పీతవర్ణం ముఖమల్ దుప్పట్లో తెల్లని వస్తువు ఒకటుంది. దాని సైజు సెంటీమీటర్ డయా. అది గుండ్రంగా ఉంది. వచ్చి దోష్ ఎదురుగా నిలిచిందామె. అదేంటో తెలుసా? అడిగాడు దేవీప్రసాద్. బాంబ్ షెల్ బాస్, భయంగా బదులిచ్చాడు దోషి. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దాన్ని మింగేయాలి బాస్. కానీ వివరణ ఇవ్వాలని ప్రయత్నిస్తే దాన్ని నీ గొంతులోకి బలవంతంగా వేయించి మళ్ళీ బయటికి రాకుండా పెదవులు కుట్టేయిస్తాను. అలా చేయటం ఇదివరకు నీకు చూసావా? చూశాను బాస్. అలా పిరికి వాళ్ళ చావకూడదు. ధైర్యంగా ఉండాలి. దోషి వణికే చేతులతో దాన్ని తీసుకున్నాడు. పక్కనున్న వారంతా దూరంగా వెళ్ళిపోయారు. మిరింగు, ఉరిమినట్టుగా అన్నాడు ఇబ్రహీం. అందుకు దోషి తిరస్కరిస్తే బలవంతంగా గొంతులో వేసి నోరు కుట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.
అది మరీ హీనపు చావు. అతను ఊహించుకోలేకపోయాడు. దాన్ని నోట్లో పెట్టుకుని మింగేశాడు. అందరూ ఎదురు చూస్తున్నారు. సరిగ్గా 10 సెకండ్ల తర్వాత అతి భయంకరమైన శబ్దంతో అతని ఛాతీ పేలిపోయింది. రక్తం ఫౌంటైన్లా చిమ్మింది. ఛాతీ ఎముకలు విరిగి దూరంగా పడ్డాయి. మాంసఖండాలు చెల్లాచెదురయ్యాయి. 2 చేతులు మొండెం నుంచి వేరై గోడలకు అతుక్కుపోయాయి. తూలి కింద పడేందుకు అతని శరీరం కాస్తైనా మిగల్లేదు. క్రమశిక్షణ పాటించని ఎవరికైనా ఇదే శిక్ష. తన చివరి సందేశాన్ని అందించి హాల్లోంచి ఓ వైపు నడిచాడు దేవీప్రసాద్. అతను వెళ్ళిపోగానే ఆ వంక తలుపులు మూసుకున్నాయి. మిగిలిపోయిన వారందరూ చాలా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద గండం గడిచిపోయినట్టు అనిపించింది ఎవరికి వారికి. తమకు దేవీప్రసాద్ ఎలాంటి శిక్ష విధించకుండా వదిలేయటమే గొప్ప ఈనంగా భావించారు. ఇబ్రహీం తన వారందరినీ అక్కడి నుంచి తీసుకుపోయాడు. అతనికి చాలా ఆనందంగా ఉంది. అడుగడుగునా తన కార్యక్రమాలకు ఎదురు నిలిచి చిత్రహింసలు పెట్టాడు ఏఎస్పీ కారంత్. ఇప్పుడు అతని అడ్డంకి తొలగిపోయింది కదా అనుకున్నాడు. ఇక తన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. పోలీస్ అధికారి కనుక తన బలగంతో అడ్డుకోగలిగాడు. ఇప్పుడు ఈ ఇబ్రహీం సంతోషం పట్టరానిదిగా ఉంది. అతను కాక ఎదురు నిలిచే మగాడు ఎవడున్నాడు తనకి? రాహుల్ ఉన్నాడు కదా అంటూ లోనికొచ్చాడు చెన్నుడు. తన్వి అప్పుడే మేడమెట్లు దిగి వచ్చింది. ఆమె ముఖంలోని విషాద ఛాయలు క్రమంగా మాయమవుతున్నాయి. అక్క చనిపోవటం దారుణమే. ఏ క్షణం మరపుకు రానంత భయంకర సంఘటన. అయినా ఇప్పుడు ఆమె మనసులో భవిష్యత్తు గురించిన ఆలోచనలు చోటు చేసుకుంటున్నాయి. తండ్రి ఇచ్చిన సలహాలు మనోలోకంలో మంచి రూపాన్ని దిద్దుకుంటున్నాయి. పైన గదిలో ఉన్నాడు బావ. పాపాయితో ఆడుకుంటున్నాడు. వెళ్ళండి అంటూ పక్కకి తొలగి ఒద్దిగ్గా దారిచ్చిందామె. ఫ్రిడ్జ్లోంచి నీరిస్తావా? పైకి వెళుతూ అడిగాడు చెన్ను. ఐస్ క్రీమ్ కూడా తీసుకొస్తాను నవ్వుతూ వెళ్ళిపోయింది తన్వి. చెన్నుడు రాహుల్ గదిలోకి వచ్చాడు. సుష్మతో కలిసి చిన్న పిల్లవాడైపోయి ఆడుకుంటూ రాహుల్ కనిపించాడు. ఆ ఇంటి వాతావరణం క్రమంగా మారుతుంది. విషాద ఛాయలు క్రమక్రమంగా మటుమాయమవుతున్నాయి. స్వీటీ, రైలు బండితో మనం ఆడుకుందాం. ఇదిగో ఇలా కీ ఇచ్చి వదిలేశాననుకో, మా ఊరు నుంచి మీ ఊరికి వచ్చేస్తుంది రైలు అంటూ టాయ్ రైలుకి కీ ఇచ్చి వదిలేశాడు. అది అతని ముందు నుంచి చిన్న విజిల్ వేసుకుంటూ పాపాయి ముందుకు వెళ్ళి నిలిచిపోయింది. నో పప్పా, నాకు రైలు వద్దు. చేత్తో దాన్ని పక్కకు తోసింది. రాహుల్ ముఖం ప్రశ్నార్థకంగా మారిపోయింది. అయితే మనకు రైలు కాదు, కారు నడుపుదామా? నాకు కారు వద్దు. మరి హెలికాప్టర్? ఇది కీ ఇచ్చి వదిలేస్తే అలా ఎగిరొచ్చి వచ్చేస్తుంది అంటూ దాన్ని పైకి నడిపి చూపించాడు. దాని రెక్కలు తిరిగాయి ఆకర్షణీయంగా. అయినా సుష్మకది నచ్చలేదు. హెలికాప్టర్ వద్దు పాపా అంది బుంగమూతి పెట్టి. ఓకే, మరేం కావాలంటావు? దాన్ని కూడా పక్కనుంచేశాడు. నాకు మిక్కీ మౌస్ కావాలి. దాంతో చాలాసేపు ఆడుకున్నాం కదా, మరో టాయ్ తీసుకుందాం. రాహుల్ బ్రతిమాలుతున్నట్టుగా అడిగాడు. నో పాపా, నాకు ఇంకేం వద్దు. మిక్కీ మౌస్ ఒక్కటే కావాలి. ఓకే, అలాగే అంటూ ఆట బొమ్మల మధ్య పడున్న మిక్కీ మౌస్ని పైకి తీశాడు. దాన్ని ఇద్దరి మధ్య ఉంచాడు. బుల్లి చేతులతో దాన్ని ఆప్యాయంగా అందుకుని కీ ఇచ్చి వదిలింది సుష్మ. మిక్కీ మౌస్ ఆడుతుంటే కేరింతలు కొట్టింది. దానిమీద ఆమె కలిగిన ప్రేమ అతనికి చాలా ఆశ్చర్యం కలిగించింది. పసివాళ్ల మనసులో పైకి ప్రకటించలేని అజ్ఞాత భావాలుంటాయి. ఆ భావాలు కలగటానికి మౌలికమైన సంఘటనలు కొన్నుంటాయి. అయితే వారికి అవేవీ జ్ఞాపకం ఉండవు. ప్రేమ, ఇష్టం లాంటి సహజత్వాల ద్వారా వాటిని పిల్లలు బహిరంగపరుస్తారు. కారణాలు చెప్పలేరు. అదే అజ్ఞాత భావాన్ని మిక్కీ మౌస్ మీద ప్రకటిస్తుంది సుష్మ. ఆ ప్రేమకి కారణం ఒక తీవ్ర సంఘటనకి జ్ఞాపక చిహ్నమైన ఒక వస్తువు. అదే ఇండికేటర్. దాన్ని మిక్కీ మౌస్లో పెట్టిన విషయం ఆ పసి మనసులోంచి తొలగిపోయింది. దాని మీద ప్రేమ అనే అభివ్యక్తి మాత్రం నిలిచిపోయింది. ఆ ప్రేమని మరో విధంగా విశ్లేషించుకున్నాడు రాహుల్. తన గురించి ఎన్నో మాటలు చెప్పుంటుంది తనుజ. చనిపోయే ముందుగా తండ్రిని చాలా గొప్ప హీరోగా ఆ మనసులో ముద్ర వేసింది. వినటమే కాదు, ఎన్నడూ కనిపించని తండ్రి హఠాత్తుగా కనిపించడమే ఆ పసి మనసులో ఓ సంచలనాత్మక భావం. లేత మనసుని ఊపేసిన ఆనందకరమైన సంఘటన. ఆ కారణంగానే తాను కొనిచ్చిన మిక్కీ మౌస్కి అతి ప్రాధాన్యత ఇస్తుంది. అమితంగా ప్రేమిస్తుంది సుష్మ. తండ్రి నుంచి అందిన తొలి కానుగ్గా దాన్ని స్వీకరించడమే ఆ ప్రేమకు మూలమని ఆ లేత భావాలను విశ్లేషించాడు రాహుల్. అసలు కారణం అజ్ఞాతంగానే ఉండిపోయింది. తామిచ్చిన బహుమానాన్ని తన స్వీటీ అంత అపురూపంగా భావిస్తున్నందుకు చాలా పొంగిపోయాడు రాహుల్. సహజంగానే కారణాల గురించి మరీ ఎక్కువగా ఆలోచించలేదు. అసలు పట్టించుకోలేదనే చెప్పాలి. రాహుల్,
మిక్కీ మౌస్తో మీరిద్దరు ఆడుకోవటం సరిపోయింది. నేను వచ్చి చాలాసేపు అయింది. వాడిన ముఖంతో దగ్గరికి వెళ్ళాడు చనుడు. వెల్కమ్ అంకుల్. మనిద్దరం ఆడుకుందామా? నువ్వు పక్క గదిలోకి వెళ్ళి ఆడుకో బేబీ. అలాగేం వెళ్ళను. నేను పక్క గదిలోకి వెళ్ళిపోతే మీరు పాపాని తీసుకొని వెళ్ళిపోతారు. ఇవాళ నేను పాప దగ్గరే ఉంటాను. అయితే నేను వెళ్ళిపోతాను. ఓకే, థ్యాంక్ యూ అంకుల్ అంది సుష్మ. చనుడు ముఖం మరింత మాడిపోయింది. రాహుల్ చిన్నగా నవ్వాడు. తప్పమ్మా, అంకుల్ మన అంకుల్ కదా, రమ్మనాలి, పొమ్మనకూడదు. మరి మిమ్మల్ని తీసుకుపోతారు కదా. నేనెక్కడికి వెళ్ళను స్వీటీ, నీతోనే ఉంటాను అంటూ ఉండగా ఐస్ క్రీం తీసుకొచ్చింది తన్వి. చెన్నుకి అందించింది. సుష్మని చేతుల్లోకి తీసుకుంది. రాహుల్ పక్క గదిలోకి వెళ్ళి డ్రెస్అప్ అయ్యాడు. ఐస్ క్రీం తినటం ముగించి తను వెళ్ళాడు చెన్ను. పప్ప వెళ్ళిపోతారు, బుంగమూతి పెట్టింది బేబీ. వెళ్ళాలమ్మా, చాలా పనులుంటాయి కదా, సముదాయింపుగా అంది తన్వి. సుష్మ విచారంగానే చూసింది, కానీ మరిగా అల్లరి చేయలేదు. చెన్ను, పోలీసులకి వార్త అందించావా అని అడిగాడు రాహుల్. నేరుగా వెళ్ళి చెప్తే అడ్రస్ అడుగుతారు. నీకేంటి సంబంధం అంటారు, అనుమానిస్తారు, ప్రశ్నలతో వేధిస్తారు, స్వేచ్ఛ లేకుండా చేస్తారు. వారికి ఉపయోగపడే సమాచారం అందించినందుకు అభినందించడం తర్వాత ముందు చిత్రహింసలు పెడతారు. అందుకోసమని ఒక అడ్రస్ లేని మనిషి చేత పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయించాను. అటు నుంచి ప్రశ్న పరంపరలే కానీ చెప్పేది సరిగా వినటం జరగలేదు. మరి అసలు చేరవలసిన వార్త చేరింది కదా. ఏఎస్పీ కారంత శివం కారులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుపోతున్నారనే వార్త చేరింది రాహుల్. దట్స్ రైట్, చాలా మంచి పని చేశావు. కానీ వాళ్ళ పక్క నుంచి రావాల్సినంత రెస్పాన్స్ రాలేదనిపిస్తుంది. అయితే నేను స్వయంగా వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. ఒక మిలిటరీ అధికారిగా ఒక పోలీస్ అధికారి మరణ వార్త తెలిసి ఊరుకోవటం నేరం. అది నా అంతరాత్మ అంగీకరించని పని. రాహుల్, మనం చూసిన వార్త పోలీసులకు అందించాం. మన బాధ్యత తీరిపోయింది. నువ్వు ఎక్కువగా కల్పించుకోకు. నేరుగా కాకపోయినా పరోక్షంగా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఒకవేళ సరైన చర్యలు తీసుకోవటం జరగకపోతే ప్రత్యక్షంగా కల్పించుకుంటాను. చెన్ను, మనం చేయవలసిన పని చాలా ఉంది, వెళదాం పదా. ఇద్దరూ ఇంటి నుండి బయలుదేరి వచ్చారు. అప్పుడప్పుడే ఈ వార్త పొక్కి వీధులు వేడెక్కుతున్నాయి. ఏఎస్పీని ఎవరో అజ్ఞాత గుండాలు చంపేశారు. శవం ఎక్కడుందో ఎవరికీ తెలియట్లేదు అని గుసగుసలాడుతున్నారు. వీధుల వెంట పోలీస్ జీబులు, వ్యాన్లు, మోటార్ బైకిల్స్ జాగిలాలా పరుగులు తీస్తున్నాయి గుంపులు గుంపులుగా. వాతావరణం గంభీరంగా, కొంత భయానకంగా ఉంది. ఏ క్షణంలో అయినా గూండాలకి పోలీసులకి మధ్య వీధుల్లో పోరాటాలు జరగవచ్చనే పుకార్లు క్రమంగా వ్యాపిస్తున్నాయి. భయస్థులు ముందుగానే షాపులు మూసేశారు. మరికొందరు ఆఫీసులు కూడా వదిలేసి పెందరాడే ఇళ్లకు చేరుకున్నారు. ఆ రాత్రి భయంకరమైన రాత్రిగా మారుతుందనుకుంటున్నారు. నగరంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతాయంటున్నారు. క్రమంగా సాయంత్రానికి జనం వణికిపోయే పరిస్థితి ఎదురయింది. రాహుల్, చెన్నకేశవుడు షాపు దగ్గర కూర్చున్నారు. చాలా మంది అక్కడ చేరి మాట్లాడుకోవడంతో వార్తలన్నీ అందుతున్నాయి. కొందరు అసలు వార్తలకి నీలి వార్తలు చేర్చి మసాలా దట్టిస్తున్నారు. ఒక్కొక్కరే మెల్లగా సొంత ఇళ్లకి లేదా క్షేమకరమైన స్థానాలకి జారుకుంటున్నారు. వారిద్దరూ మాత్రం పాన్ షాప్ దగ్గర నిలిచిపోయారు. సాయంత్రం 7 గంటలయింది. చీకటి పడింది మొదలు పరిస్థితి మరింత భయానకంగా మారుతుంది. పోలీస్ వ్యాన్ల పెట్రోల్ కార్యక్రమం ఎక్కువైంది. వ్యాన్లో మైక్ సెట్లు బిగించి ప్రజలకు హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అంత హడావిడిగా ఉన్న మధ్య మధ్య గూండాలు జీబుల్లో, కార్లలో పోవటం కనిపిస్తుంది. వారు ఆయుధాలను బట్టి బహిరంగంగా తిరుగుతున్నారు. పోలీసులకి గూండాలకి మధ్య ఏ క్షణంలో అయినా వీధి పోరాటాలు జరిగే వాతావరణం ఏర్పడింది. ఆ 2 వర్గాలు తప్ప మిగిలిన ప్రజలందరూ తిరగటం మానేశారు. షాప్ మూసేశాను, మనం కూడా వెళ్ళిపోదాం అన్నాడు చెన్నుడు వణికిపోతూ. అతని శరీరం చెమటలు కమ్ముతుంది. ఎందుకంత కంగారు? ఇలాంటి సమయంలోనే గుహల్లో నిద్రించే క్రూర మృగాలు వీధుల్లోకొస్తాయి. వారి గుట్టు కనిపెట్టేందుకు ఇదే మంచి సమయం అన్నాడు రాహుల్. మరో గంట జరిగిపోయింది. ఆ వీధిలో పోలీసులు గూండాల్ని తరుముకు రావటం కనిపించింది. వీధి మలుపులో పొంచిన గూండాలు పోలీసుల మీద హఠాత్తుగా దాడి చేశారు. 2 వర్గాలు గాయపడ్డాయి. గూండాలు మళ్లీ పారిపోబోయి మరోచోట మాటు వేశారు. ఇదంతా కళ్ళారా చూసిన చెన్నుడు పూర్తిగా దిగజారిపోయాడు. మనం ఆలస్యం చేయటం ఏ విధంగానూ క్షేమకరం కాదు. వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. నిలువెల్లా వణికిపోతూ తడిసిపోయి ఉన్నాడు. ఈలోగా పెట్రోల్ వ్యాన్ వచ్చింది. నగరంలో కొన్ని చోట్ల జరిగిన దుస్సంఘటనల కారణంగా ఆ ప్రాంతాల్లో కర్ఫ్యూ పెట్టారు. నగరమంతటా 144 సెక్షన్ అమలు చేశారు. ఇంకా దాడులు, వీధి పోరాటాలు జరుగుతున్నాయి. గూండాలు, పోలీసుల మధ్య సాయుధ ఘర్షణ ప్రారంభమైంది. తాము అక్కడే ఉండి చేయగలిగిందేంటో చెన్నుడికి అర్థం కాలేదు.
రాహుల్ ఇంటికి తిరిగిపోవాలన్న ఆలోచన కనపరచలేదు. అలా ఉండగానే రివ్వుమంటూ ఓ పోలీస్ జీప్ వచ్చి వారి ముందు నిలిచిపోయింది. ఆఫీసర్ కిందికి దిగొచ్చాడు. మీరెవరు? ఇక్కడెందుకున్నారు? తీవ్రమైన కంఠస్వరంతో అడిగాడు. గూండాల వల్ల పోలీసులు ఒక మంచి ఆఫీసర్ని నష్టపడ్డారు. ప్రతీకారంతో ప్రతి ఒక్కరి గుండెలు మండుతున్నాయి. ఏమాత్రం వెనక ముందు చూడకుండా బాధేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ అడుగుతుండగానే లాఠీలు, వెపన్స్ ధరించిన పీసీలు బిలబిలమంటూ కిందికి దూకి వారిని చుట్టుముట్టారు. చెన్నుడు ఊపిరి పీల్చడం మర్చిపోయి బొమ్మలా అయ్యాడు. ఐఎమ్ రాహుల్, పైలట్ ఐఏఎఫ్ అంటూ పరిచయం చేసుకున్నాడు. ఐడెంటిటీ చూపించాడు. మీరు కూడా ఇలా ఉంటే ఎలా? మీకు సహకరించాలని బదులు చెప్పాడు రాహుల్. బట్ పరిస్థితి దారుణంగా ఉంది. మీరు కూడా వెళ్ళిపోవడమే మంచిది. అయినా మీరు మాకు ఎలా సహకరించగలరు? పీసీల వంక చూశాడు పోలీస్ ఆఫీసర్. వారు ఆయుధాలు దింపేశారు. అతను అలా అంటుండగానే అమిత వేగంతో ఒక జీప్ ఆ వీధిలోంచి దూసుకుపోతూ కనిపించింది. క్షణంలో సగం కాలాన్ని చూపులు నింపి ఆ జీపులో ఉన్నదెవరో గమనించాడు రాహుల్. ముందు మనం ఆ జీపును వెన్నాడాలి అన్నాడు. పోలీసులు పెట్రోల్ తిరుగుతున్నారు. వారు పోలీసులు కాదు, మారువేషాల్లో ఉన్నారు. రాహుల్ సమాధానం చెప్తూనే పోలీస్ జీప్ దగ్గరికి పరుగు తీశాడు. వారిని వెన్నంటి పట్టుకోవాలి, కమాన్ ఫాలో మీ అని అరిచి జీపులోకి జంప్ చేశాడు. పోలీస్ ఆఫీసర్ వెంటనే కర్తవ్యాన్ని నిర్ణయించుకుని డ్రైవింగ్లో కూర్చున్నాడు. పోలీసులతో పాటు చెన్నుడు కూడా జీపులోకి ఎక్కాడు. మరుక్షణంలో జీప్ కదిలింది. ముందు వెళుతున్న జీప్ రూల్స్కి విరుద్ధంగా 90 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అది పోలీసుల జీప్ కాదని ఆఫీసర్కి అర్థమైంది. వేనాడుతున్నాడు. నగరం తగలబడిపోతుంది. ప్రజలు మంటల్లో చిక్కుకుని మలమల మాడిపోతున్నారు. ఏ డివిజన్లో ఏ ఘోరకలు ఎదురవుతుందనే వార్తలు ప్రతి క్షణం అందుతూనే ఉన్నాయి. అయినా దేవిప్రసాద్ ఏసీ గదిలో సింహాసనం లాంటి కుర్చీ మీద ప్రశాంతంగా కూర్చున్నాడు. ముఖంలో ఖుషీ కనిపిస్తుంది. పెదవుల అంచుల్లోంచి చిరునవ్వు విరిగి పడుతుంది. అవస్థా గ్రంథం పేజీలు తిరుగుతున్నాయి. చేతిలో జపమాల తిరుగుతూనే ఉంది. తన్మయ భావంతో కళ్ళు సగం మూసున్నాయి. వెండి రేకులు కప్పిన కొయ్య కుర్చీ మీద ముఖమాల దిండ్లు మెత్తని కలిగిస్తున్నాయి. కుషన్ చేయబడిన వెండి పాదపీఠం ట్యూబ్ లైట్ల కాంతిలో దగదగలాడుతుంది. అతని మీదికి ప్రత్యేకంగా లైట్లు ఫోకస్ చేయబడున్నాయి. ఫ్లడ్ లైట్లు చెమ్ముతున్న కాంతిలో అతని శరీరం తరలిస్తుంది. ఆ గది 4 మూలలా ఒకే విధంగా ఉంది. కొత్త వారికి వాకిలు ఎక్కడుందో అర్థం కాదు. ఓ వంక ఎర్రలైటు వెలిగింది. క్లిక్ మన శబ్దంతో తలుపులు తెరుచుకున్నాయి. ఒక విదేశీ అమ్మాయి విసురుగా నడుస్తూ లోనికొచ్చింది. ఒక ట్రేలో టెలిఫోన్ రిసీవర్ అందుకునేందుకు వీలుగా అతని ముందు వినయంగా వంగి నిలబడింది. ఓ చిన్న బికినీ ధరించి ఉందామె. దేవి ప్రసాద్ చూపులు ఆమె గుండెల్లో చిక్కుకున్నాయి. సర్, ఏ కాల్ ఫర్ యూ హెచ్చరించిందామె. ఉలికిపడి రిసీవర్ అందుకున్నాడు. ఈ సమయంలో టెలిఫోన్లో వార్తలు అతనికి చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. బాస్, నాగార్జున నగర్లో బ్యాంకు భవనంతో సహా 4 భవనాలు కూలాయి. మన మిలిటెంట్లు ఇంకా ఛార్జీలో ఉన్నారు. లాకర్స్ అన్నీ దోచుకోవటం పూర్తయిందా? మరో 5 గంటల సమయం పడుతుందనుకుంటాను బాస్. మీ పని పూర్తయిందాక ఉద్రిక్తత సడలిపోనివ్వకండి. అవసరమైతే వెపన్ని, స్మోక్ బాంబ్స్, గ్రైనేడ్స్ పంపుతాను. కైలాష్ చెద్దా మీతో ఉన్నాడా? ఆయన తార్నాకలో మెయింటైన్ చేస్తున్నాడు. వార్తలు వచ్చాయా? వివరాలు తెలిసాయా? అవును బాస్, 8 మంది చనిపోయారు తార్నాకలో. దట్స్ గుడ్, వెరీ గుడ్. ఇంచుమించుగా 20 ఇళ్లు కాలిపోయాయి. గృహదహనాల్లో కైలాష్ సామర్థ్యం నాకు తెలుసు. మన శత్రువుల కదలికలు ఎలా ఉన్నాయి డోర్జీ? పోలీసులు సెంటర్స్లో ఉన్నారు. కార్నర్ సైట్స్కి రావటం లేదు. ఇది మంచి అనుకూలమైన సమయం. వారు సైట్స్కి రావటం లేదంటే మన వ్యూహం అర్థం కాలేదని తెలుసుకో. ఇక ముందు కూడా అర్థం కాదు. భయం లేదు. గో హెడ్. ఇంకా ఏం చేయమంటారు బాస్? నా ప్రియతమ్ముడు ఇబ్రహీం ఎక్కడున్నాడు? ఓసారి నాకు ఫోన్ చేయమని చెప్పు అంటూ ఆదేశించాడు దేవిప్రసాద్. 2 నిమిషాల అనంతరం మళ్ళీ టెలిఫోన్ వచ్చింది. హలో ఇబ్రహీం, ఎంతో సంతోషంగా పలకరించాడు. బాస్, ఇబ్రహీం లొకేషన్లో ఉన్నాడు. ఒకే భవనంలో 2 బ్యాంకులు ఉన్నాయి. 5 అంతస్తుల భవనం. దాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రైనేడ్స్ ప్రయోగించిన భవనం పూర్తిగా కూలిపోలేదు. దాన్ని పడగొట్టేందుకు కొత్త దారి కోసం ఆలోచిస్తున్నారు. అది పడిపోతే పక్కనున్న చిన్న భవనాలు నజ్జు అవుతాయి. నష్టం ఎక్కువగా అవుతుంది. అదంతా జరగవలసిందే. ఏ నష్టం జరగకుండా ప్రజలు భయభ్రాంతులు ఎలా అవుతారు? వారిని భయపెట్టకుండా మన పబ్బం గడుపుకోవటం ఎలాగనుకున్నావు? నీ పేరు? బాస్, నా పేరు పీయూష. అక్కడ నువ్వేం చేస్తున్నావు? గవర్నమెంట్ హాస్పిటల్కి డ్యూటీ నర్స్ని తీసుకుపోయే వ్యాన్ ఇక్కడ చిక్కిపోయింది బాస్. వారితో మాట్లాడుతున్నాను. మొత్తం ఎందరున్నారు? 24 ఉన్నారు.
ఏమంటున్నారు? క్షేమకరమైన చోటికి చేరాలంటున్నారు. అయితే నా దగ్గరికి పంపించు, మోక్షం ప్రసాదిస్తాను. కానీ బాస్, వాళ్ళంతా డోంట్ టాక్ ఎనీమోర్. మన దగ్గర కర్ఫ్యూ పాసులు ముందుగానే సిద్ధం చేయించాను. అవి పంపుతున్నాను. వెంటనే రండి. అలాగే బాస్, అంది పీయూష. తల దిమ్మెత్తినట్టుగా అయింది. తన మూలంగా రోగులకు సేవ చేసే 24 నర్సులు బలి కావటం అనే వార్త ఆలోచించలేకపోతుంది. దేవీప్రసాద్ చూపు పట్టమంటే పరమశివుడి 3వ కంటిలో చిక్కుకుపోవటమని అర్థం. వారిని అక్కడికి చేర్చటమంటూ జరిగితే ఇక బ్రతికి బయటపడలేరు. ఆమె ఆలోచనలు చాలా దూరం పరిగెత్తాయి. చూపులు ఆకాశం అంచుల్లో గుచ్చుకుంటున్నాయి. ఒక మోటార్ సైకిల్ చాలా వేగంగా ఆమె వైపు దూసుకొచ్చింది. కర్ఫ్యూ పాసులున్నవారు ఒకరిద్దరే తిరుగుతున్నారు వీధుల్లో. అర్జెంటు సర్వీసుల వారికి పోలీసులు స్వయంగా వచ్చి పాసులు అందజేస్తున్నారు. అందరికన్నా ముందుగా అవి దేవీప్రసాద్కి అందుతాయని ఆమెకు తెలుసు. నిర్మానుష్యంగా ఉన్న వీధుల్లో పోలీసులు కనిపిస్తున్నారు. వారిని తప్పించే ఉపాయం ఏదైనా ఉందా అని ఆలోచిస్తుంది పీయూష. ఓ యువకుడు పాసులు అందించి వచ్చినంత వేగంగా వెనుతిరిగి పాస్ చూపుకుంటూ పోలీసు బృందాల మధ్య నుంచి దూసుకుపోయాడు. క్షణంలో కనుమరుగయ్యాడు. అతని వెంట వచ్చిన రెండవ యువకుడు అక్కడే ఉండిపోయాడు. నీవు కూడా అతనితో వెళ్ళిపోవలసింది, అంది పీయూష. వ్యాన్ని నేనే డ్రైవ్ చేసి తీసుకురావాలని ఆర్డర్, అన్నాడా యువకుడు. ఆమెకు నవనాడులు కృంగిపోతున్నాయి. నర్సులు అందరూ వారిని చుట్టుముట్టారు. ఏ విషయం పైకి మాట్లాడేందుకు వీలు కాదు. సకాలంలో తగిన నిర్ణయం తీసుకోలేకపోతే వారందరి జీవితాలు బలవుతాయి. ఆలోచించేందుకు తగిన సమయం లేదు కాబట్టి వెంటనే ఒక నిర్ణయానికి వచ్చిందామె. అందర్నీ వ్యాన్లో ఎక్కవలసిందిగా కోరింది. ఏదో ఒక మంచిదారి దొరికి ఈ రాత్రికి ఇంటికి చేరిపోతామనే ఆశ అందరిలో చిగురిస్తుంది. బిలబిలమంటూ వ్యాన్లోకి ఎక్కి కూర్చున్నారు. దేవీప్రసాద్ పంపిన యువకుడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అతని పక్కనే కూర్చుంది పీయూష. వ్యాన్ ముందుకు కదిలింది. అంటే మరిక ఆగేది దేవీప్రసాద్ మాయామందిరంలోని. చివరిసారిగా ఆమె పెద్ద నిట్టూర్పు విడిచింది. వ్యాన్ కదిలింది. మొదటి మెయిన్ రోడ్ చౌరస్తాలో పోలీసులు తనిఖీ కోసం ఆపారు. కర్ఫ్యూ విధించిన సమయంలో ప్రయాణం చేసేందుకు కాగితాలన్నీ ఖచ్చితంగానే ఉన్నాయి. తనిఖీ పూర్తయిన తర్వాత అనుమతి దొరికింది. మీరెక్కడికి పోతున్నారు? పోలీస్ ఆఫీసర్ ప్రశ్నించాడు. పాస్లో రాసింది కదా. అడగటం మా విధి. ఇది దొంగ పాస్ కాదని మీరు చెప్పేదాన్ని బట్టి మేము ధృవపరుచుకోవాలి. చెప్పండి. శ్రీ మహాదేవి అలయన్స్ సంస్థకి పోతున్నాం. అంకెను ధృవపరుచుకోవడం కోసం వ్యాన్ తలుపులు తెరిపించాడు పోలీస్ ఆఫీసర్. 26 డ్రైవర్తో సహా. అతనికి అనుమానం వచ్చింది. తన అనుమానాన్ని బయటపెట్టుకోవడానికి, ఈ విషయాన్ని ఒక సమస్యగా మలచడానికి ముందు అరక్షణం ఆలోచించాడు. ఇతనెవరు? ఒక మనిషి ఎక్కువగా ఉన్నారు కదా, అన్నాడు. అందరి ముఖాల్లోనూ భయం కనిపించింది. మమ్మల్ని రిసీవ్ చేసుకునేందుకు దేవీప్రసాద్ పంపారు. ఆ పేరు వింటూనే ఓ అలాగా అంటూ పచ్చజెండా ఊపేశాడు పోలీస్ ఆఫీసర్. వ్యాన్ ముందుకు దూసుకుపోతుంది. నగరంలో కూడలి కేంద్రాన్ని చక్రవ్యూహంలా ముట్టడించున్నారు పోలీసులు. ఎక్కడో ఒకచోట చెకింగ్ పూర్తిగా అందే ఆ వ్యూహంలోకి రాగలగడం అసాధ్యం. ముందు ముందు వారెవరూ అడ్డగించలేదు. గమ్యం దగ్గర అవుతుంది. క్రమక్రమంగా పీయూష ముఖంలో భయం కరడు కడుతుంది. బహుశా నర్సు స్టాఫ్ని కాపాడగలగటం ఇక అసాధ్యమే. భయం వడిలో శిలలా బిగుసుకుపోయిన నగరం. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద 2 జీపులు పరిగెడుతున్నాయి. ముందు జీపులో పోలీస్ దుస్తులు ధరించిన వారు, వెనక జీపులో ఉన్నవారు పోలీసులు. ముందు జీపులో ఉన్నవారు పోలీసులు కాదని వారికి అర్థమైపోయింది. వెనక నుంచి సిగ్నల్స్ అందించాడు డ్రైవ్ చేస్తున్న రాహుల్. కానీ ముందు జీపులోని వారు వాటిని అందుకోలేదు. వేగంగా పోవటం మీదే వారు దృష్టిని కేంద్రీకరించారు. తన ప్రతిభ అంతటినీ ఉపయోగించి డ్రైవ్ చేసిన వారిని అందుకోవటం సాధ్యపడలేదు. వారు కనుమరుగవుతున్నారు. ముందు చౌక్లో ఉన్న పోలీసులకి వార్త అందించారు. మరో 2 నిమిషాల తర్వాత వారే ఎదురొచ్చారు. పోలీసుల ఎదుట ఓ పెద్ద ప్రశ్నార్థకం మిగిలిపోయింది. జీప్ వారికి ఎదురు కాలేదు. గంట నుంచి ఎలాంటి వాహనం ఆ వైపుగా రాలేదని రిపోర్ట్ అందించారు. వింటున్న వారు అప్రతిభులయ్యారు. ముందు వెళుతున్న జీప్ ఎలా మాయమైంది? డ్రైవింగ్ సీట్లోంచి కిందికి దూకాడు రాహుల్. కర్ఫ్యూ నడుస్తున్న సమయంలో పోలీసులు నగరాన్ని ఆక్రమించుకుంటారు. రాకపోకలు అదుపు చేయబడతాయి. కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజా జీవితంలో ప్రమాదాలకు అవకాశం ఉండదని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ ప్రాణాలకు తెగించిన విధ్వంసకారులకు అది మంచి సమయం. మాఫియా ముఠాలకు ఆత్మాహుతి దళాలుంటాయి. వారు వారి ప్రాణాలనే విలువైనవిగా భావించరు. ఇక ఎదుటివారి ప్రాణాలను తీయడం అవలీల. సామూహిక హత్యలు చేయటం వారి కార్యక్రమం.
అలాంటి దళమే పోలీస్ దుస్తులు ధరించి తమ ముందు వెళ్ళింది. అదృశ్యమైంది. వారేం చేయబోతున్నారో ఊహించడం అసాధ్యం. జరగబోయేది ఏదైనా అది చాలా తీవ్రమైన దారుణమై ఉండాలి. పోలీసులు తిరిగి ఎవరి పాయింట్కి వారు వెళ్లిపోవాలని నిర్ణయించారు. వెంటనే వెనుతిరిగి వెళ్లిపోయారు. అక్కడ ఒంటరిగా మిగిలిపోయాడు రాహుల్. తీసుకువచ్చింది అతడే అయినా తమతో రమ్మని అడగలేదు. అంత భయంకర స్థితిలో అతని అదృష్టానికి అతన్ని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. తమ ముందు వెళుతున్న జీప్ రెండు చౌకుల మధ్య ఎక్కడో సందు మలుపుల్లోకి తిరిగి అదృశ్యమైంది. పోలీసుల దృష్టి నుంచి తప్పించుకునేందుకు వారు అలా చేశారనుకోవాలా? లేక వారు నిర్దేశించుకున్న పనికి కార్యస్థానం ఈ ప్రాంతంలోనే ఉందనుకోవాలా? ఒక పోలీస్ అధికారిని చంపి శవాన్ని కూడా దొరకకుండా మాయం చేయగలిగిన ఘనులు. ఇంక వారు చేయలేంది ఏముంటుంది? రాహుల్ ముందుకు కదిలాడు. శ్రీ మహాదేవి అలయన్స్ సంస్థ తాలూకు ఆత్మాహుతి దళం వెళ్లిన సందు మలుపు ఎక్కడుందో అతనికి తెలియాలి. పోలీసులు రెండు చౌకుల్లో ఉన్నారు. వాటి మధ్య దూరం కిలోమీటరు. ఈ మధ్య హఠాత్తుగా వచ్చే పెట్రోల్ దళం తప్ప తనని నిరోధించేవారెవరూ ఉండరు. వ్యాపార సంస్థలు, నివాస గృహాలు 100% మూసున్నాయి. పోలీసులు తప్ప సాధారణ పౌరుడు ఒక్కరూ కనిపించకుండా భయం కలుపుతుంది కరడుగట్టిన రాత్రి. మరికొంత దూరం ముందుకు నడిచాడు. ఒక సందు మలుపులో భయంకరమైన మూలుగు వినిపించింది. అది మానవ రోదనం కాదు, ఓ నడుము విరిగిన కుక్కపిల్ల ఏడుపు. కుక్కపిల్ల నడి రోడ్డు మీద ఏ క్షణంలో అయినా ప్రాణాలు విడిచేందుకు సిద్ధంగా రక్తపు మడుగులో పడుంది. రక్తం ఇంకా పూర్తిగా గడ్డకట్టలేదు. దాని నడుము మీదుగా వెనక కాళ్ల మీదుగా వాహనం వెళ్లిపోయినట్టు రక్తపు చారలు కనిపిస్తున్నాయి. రక్తపు మరకలతో టైరు గుర్తులు గమనించి ఆ వెళ్ళింది జీప్ అని అర్థం చేసుకున్నాడు. రక్తం ఇంకా పచ్చిగా ఉండటం చూసి అది వెళ్లి ఎంతోసేపు కాలేదని గుర్తించగలిగాడు. విశ్వాసం కలిగిన జంతువు కుక్కపిల్ల. చనిపోయే ముందుగా తన మీద నుంచి జీపు నడిపి చావుకు కారణమైన శత్రువుల ఆచూకీని రాహుల్కి అందించింది. పరిస్థితిని పరిశీలిస్తూ ఉండగానే అది మూలగటం మానేసింది. ప్రాణం విడిచి కొయ్యలా అయిపోయింది. కుక్క శవం సాక్షిగా తమ నుంచి తప్పుకున్న జీబు ఆ మలుపులో తిరిగి వెళ్ళిందని నిర్ణయించుకున్నాడు రాహుల్. వడివడిగా ఆ వైపుకు నడక సాగించాడు. ఆ వీధి చాలా దూరంలో ఉన్న మరో చౌకు వైపుకి దారి తీస్తుంది. అక్కడ గార్డులున్నారు. అంటే జీబు ఈ మధ్యలోనే ఉండాలి. కానీ ఎక్కడా? అతని చూపులు వాడిగా డేగ చూపుల్లా గుచ్చుకుంటున్నాయి. రెండు ప్రధాన వీధుల మధ్య లాన్. ఆ దారిలో కూడా పక్కలకు మరీ చిన్న చిన్న సందులున్నాయి. వీధి ముఖం చూసేందుకు భయపడి హడలెత్తిన జనం తలుపులు బిడాయించుకున్నారు. ఒక ఆగంతకుడు నిర్భయంగా ఆ సమయంలో వీధుల్లో తిరగటాన్ని కొందరు కిటికీల నుంచి గమనిస్తున్నారు. మరికొంత దూరం ముందుకు పోయాక ఒక ఇరుకుదారిలో ఇంచుమించుగా దాచినట్టు కనిపించే వాహనం వెనుక భాగం అతని దృష్టిలో పడింది. ఆ మలుపు తిరిగి వాహనం దగ్గరికి పోయాడు. రెండు భవనాల అవతల అలజడి చెలరేగుతుంది. జీప్ అద్దాల్లోంచి ముందు జరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రాహుల్ చూపులు నిలిచాయి. ఆ ఇంటిని చుట్టుముడుతున్న అందరిలోనూ ఎత్తైన వ్యక్తి ఇబ్రహీం. అతని ముఖం బాగా జేవురించుంది. ఏదో ఘనకార్యం చేయబోతున్న వాళ్ళ చాలా దృఢంగానూ వేగంగానూ అడుగులేస్తున్నాడు. ఒక చోటున అతని బృందం ఆగిపోయింది. అది ఓ మధ్యతరగతి ఇల్లు. అందరూ బయట నిలబడిపోయారు. గేటు తెరుచుకుని లోపలికి పోయాడు ఇబ్రహీం. చుట్టూ ఇళ్లలో కిటికీలు తెరుచుకుంటున్నాయి. కర్ఫ్యూ కనిపిస్తే కాల్చివేత ఆర్డర్లుండగా నగరం పోలీసు పారామిలిటరీ స్వాధీనంలో ఉన్న సమయం. రాత్రివేళ. అలాంటి స్థితిలో ఎక్కడికైనా పోలీసులు రావటం విడ్డూరమేమీ కాదు. సంఘ వ్యతిరేకులే కాదు, కొందరు ఆకతాయి కుర్రాళ్ళు కూడా ఇలాంటి సమయంలో విజృంభిస్తారు. అలాంటి వారు ఎక్కడైనా ఉండవచ్చు. ఆచూకీ దొరికి గాలింపు కోసం పోలీసులు ఎక్కడికైనా రావచ్చు. ఒక సాధారణమైన సంఘటనగా భావించారు. ఏ ఒక్కరూ తలుపులు మాత్రం తెరవలేదు. లోపలే ఉండి సాధ్యమైనంత వరకు జరిగే సంఘటనలు చూడాలనే ప్రయత్నంలో ఉన్నారు. వారి పథకం ఏంటో రాహుల్ గ్రహించలేకపోయాడు. జీప్ అద్దంలోంచి ఏకాగ్రంగా చూస్తున్నాడు. 23 సంవత్సరాలున్న ఓ యువతిని ఇంటిలోంచి వెలుపలికి ఈడ్చుకొచ్చాడు ఇబ్రహీం. ఆమె దయనీయంగా రోధిస్తుంది. సోదరులు, ఆమె తండ్రి, మరికొందరు తెరచాటు స్త్రీలు గగ్గోలు పెడుతూ వెలుపలకు వచ్చారు. ఇబ్రహీం కొప్పుపట్టి ఈడ్చుకువచ్చిన యువతి నిండు చూలాలు. అల్లుడు గారు, మా అమ్మాయి కర్మకి దాన్ని వదిలేశారు. మాకు బాధ లేదు. కావాలంటే కాపురానికి తీసుకుపోండి, లేదంటే వదిలేయండి. మీరెలా చెప్తే అలా వినుకుంటాం. కానీ నిండు చూలాల్ని ఏమీ చేయకండి అంటూ వారిలో వయసు మీరిన స్త్రీ ముందుకొచ్చి ఇబ్రహీం కాళ్లు పట్టుకుంది. వికటంగా నవ్వాడు ఇబ్రహీం. నీ కూతురితో కాపురం చేయవలసిన అవసరం నాకేంటి అన్నాడు. మరో 2 విసుర్లు లాగి నడివీధిలోకి తెచ్చాడు. వృద్ధురాలు దయనీయంగా ప్రాధేయపడుతుంది. అతని పాదాలు విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుంది. బాబు, అంతా అల్లాదయ్య. మీరు కాపురం చేయకూడదనుకుంటే ముల్లాబాబుని పిలిచి తలాక్ రాయిస్తాను అందామె. తలాక్ రాయించాలని ప్రయత్నించావనుకో,
నీ కొడుకుల్ని ఖతం చేసి వాళ్ళ కండలు నరికి కిచిడి వండిస్తాను. ఇబ్రహీం ఆమె బలహీనత మీద మరింత దారుణంగా దాడి చేశాడు. అల్లా దయ కాదు అల్లుడు గారు, అంతా నీ దయ. ఆ పని మాత్రం చేయకు. తలాక్ ఇవ్వటం నీకు ఇష్టం లేకపోతే మా కర్మాన్ని నమ్ముకుని 4 గోడల మధ్య పడి ఉంటాం. ఎందుకు? నన్ను అప్రదిష్ట పాలు చేయటానికా? మరీ అంత నిర్దయగా మాట్లాడకు బాబు, అల్లా మెచ్చడు. ఇది బతికి ఉండటానికి వీల్లేదు. విసురుగా కాలు జాడించి నిండు చూలాలి డొక్కలో తన్నాడు ఇబ్రహీం. బాబు, దాన్ని చంపకు. ఈ ఊరు విడిచిపోతాం. నా ఒక్కగానొక్క కూతురు నీకు 4వ భార్య. అది నీకు పీడ కాదు. ఉండమంటే నీ దగ్గరే ఉంటుంది, విడిచిపెడితే నా దగ్గర ఉంటుంది. ఇదంతా ఎందుకనుకుంటే ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాం. ఈ కడుపు నుండి పిల్లాడు పుడితే భవిష్యత్తులో నాగతేంటి? క్రూరాతి క్రూరంగా తన వల్ల తల్లి కాబోతున్న చూలాలి వంక చూశాడు ఇబ్రహీం. గడగడ వణికిపోతుందా దీనురాలు. వాడు నీకు భవిష్యత్తులో ఏ విధంగా అడ్డురాడు. ఈ రాష్ట్రం కూడా వదిలి చాలా దూరం వెళ్ళిపోయి ఎక్కడైనా బ్రతుకుతాం. వృద్ధురాలు చివరి ఆశతో అర్థించింది. అదేం వీల్లేదు. దీన్ని చంపి తీరుతాను. ఆ దీనులకు దిక్కుతోచలేదు. అతని సహాయం కోసం వచ్చిన సైతాను లాంటి గుండాల్ని ఆపద్బాంధవులుగా భావించుకున్నారు. కర్ఫ్యూ నీడలో కరిగిపోతున్న ఆ కాళరాత్రిలో దిక్కులేని ఆ దీనులకు మరో దారి లేదు. మాకు బ్రతికివ్వండి అని ప్రాణాలు తీసుకుపోవచ్చిన యమభటుల్ని అర్థించిన విధంగా వారిని అడుగుతున్నారు. ఇబ్రహీం వర్క్ ఆర్డర్ ఇవ్వటంతో గూండాలు విజృంభించారు. అందిన వారిని అందినట్టు చితక కొట్టేశారు. ఆడవాళ్లు, పిల్లలు వారి పాదాలను ఆశ్రయిస్తే సైకిల్ చైన్లు, రాడ్లు వారి మీద ప్రయోగించారు. ఇబ్రహీం తన చతుర్థ కళత్రాన్ని మరోమారు కాలు చాచి డొక్కలో తన్నాడు. ఆమె వెర్రి కేక పెట్టి విరుచుకు పడిపోయింది. నవరంధ్రాల నుంచి రక్తం ఏరులు కట్టి ప్రవహించింది. గర్భంలోంచి మాంసపు ముద్దలు దూసుకుపడ్డాయి. ఆ తర్వాత అన్ని బాధలకు అతీతంగా బిగుసుకుపోయింది. అందర్నీ ఇంట్లోకి చేర్చి గొళ్ళెం పెట్టి నిప్పంటించాడు ఇబ్రహీం. భయ విహ్వలంగా బిగుసుకుపోయి ఉన్న నగరంలో సప్తమ దళంలో నుంచి పారామిలిటరీ వచ్చి దిగుతుంది. నగరంలో ఉద్రిక్త ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసేందుకు హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. శక్తివంతమైన సెర్చ్ లైట్లు మారుమూల ప్రాంతాలకు తరలించబడుతున్నాయి. ప్రజలకు నిద్ర లేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాదు. తలుపులు బిగించుకుని నాగరికులు గుండెలు చిక్కబట్టి చూస్తున్నారు. విధ్వంసక దళాలకు లక్ష్యం ఒక్కటిగా ఉంది. పెద్ద గీత గీయటం ద్వారా ఉన్న గీతని చిన్న గీతను చేయటం వారి లక్ష్యమని అర్థమవుతుంది. ఏఎస్పీ కారంతిని హత్య చేయటం ద్వారా ఒక గొప్ప సంచలనం సృష్టించారు. అంతకన్నా అధికమైన బీభత్సాన్ని సృష్టించి ఏఎస్పీ హత్యను పడేయటమే ఇప్పుడు వారి లక్ష్యం. అందుకోసమే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. విస్పష్టంగా ఫలానా వారు మా శత్రువులు అనేది లేదు. ఏ క్షణంలో ఎవరి మీదైనా దాడి జరపచ్చు అనేది అందరికీ అర్థమైపోయిన సత్యం. వారెవరైనా సరే ఆ భయంకర కాళరాత్రి తెల్లవారిలోగా వీలైనంత ఎక్కువ మందిని చంపాలి. అమితమైన బీభత్సాన్ని సృష్టించాలి. ఆర్తులు, దీనులు, అవటివారు, ఆడవారైనా సరే చంపాలి. పోలీసులు, పారామిలిటరీ దృష్టి ఒక చోటుంటే మరొక చోట బీభత్సకాండ సృష్టించాలి. వారు నిర్దోషులైనా సరే. ఆ కార్యక్రమంలో ఒక భాగంగా రక్షణ కోసం అలమటించిపోతున్న నర్సు స్టాఫ్ని డ్రాప్ చేయించాడు దేవీప్రసాద్. వ్యక్తిగతమైన జటిల సమస్యల్ని తీర్చుకుంటున్నాడు ఇబ్రహీం. 4వ భార్యని వదిలించుకోవాలనేది అతని లక్ష్యం. ఆ కాళరాత్రి జరిగిన అనేక హత్యలు, గృహదహనంలో అతని పీడ విరగడ చేసుకోగలిగాడు. అన్ని ఘోరాల్లో అదొక ఘోరం. ప్రాధాన్యత లేని ఓ గృహదహనం కింద సమసిపోయింది. నర్సులెక్కిన వ్యాన్ మునుముందుకు పోతుంది. కర్ఫ్యూ కనిపిస్తే కాల్చివేత విధించిన ప్రాంతాల్లోంచి దూసుకుపోతుంది. సెంటర్లో పారామిలిటరీ వారు వ్యాన్ ఆపారు. మీరంతా ఎందుకు పోతున్నారు అని అడిగాడు. కర్ఫ్యూ ప్రాంతంలో చిక్కుకుపోయారు. డ్యూటీ నుంచి తిరిగిపోతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రముఖ వాణిజ్యవేత్త, ప్రజాసేవకుడైన దేవీప్రసాద్ గారికి ఈ విషయం తెలిసింది. వెంటనే ఆయన సహాయం అందించాలని నిర్ణయించారు. నర్సులంటే దీనులకు సేవ చేసేవారు కదా. అందువల్ల వారిని సురక్షితమైన చోటుకు చేర్పించే ఏర్పాటు చేశారాయన. మేం తీసుకుపోతున్నాం. ఇవిగో కర్ఫ్యూ పాసులు అంటూ తన దగ్గరున్న పాసులు చూపించింది పీయూష. గుండెలు అరచేత పట్టుకుని చూస్తున్నారు అందరూ. పోలీస్ ఆఫీసర్ ఆ పాసులు చూసి చాలా సంతృప్తి పడ్డాడు. వారి సమాధానం విని అతనికి చాలా ఆనందమైంది. వారికి మా ధన్యవాదాలు చెప్పండి. కానీ ఈ భయంకర రాత్రి ఏ క్షణంలో ఎక్కడైనా దాడి జరగవచ్చు. మీరంతా ఆడవారు. అందువల్ల ఎక్కడ ఆకుండా త్వరగా గమ్యం చేరుకోండి అంటూ హెచ్చరించి పాసులు తిరిగిచ్చేశాడు. వ్యాన్ వెళ్లిపోయేందుకు సంతోషంగా అనుమతి ఇచ్చాడు. అతడు అభ్యంతరం చెప్పి అందరినీ ఆపేస్తే బాగుంటుందని భావించింది పీయూష. అలాంటిదేం జరగలేదు. క్షణాక్షణం ఆ నర్సుల ప్రాణాలు మృత్యువుకు దగ్గరవుతున్నాయి.
తాను బయటపడి చెప్పేందుకు వీలు కాదు. ఆ నిర్దోషులను బ్రతికించాలని గొంతు చించుకుని అరిచినా ప్రయోజనం లేదు. కానీ ఏదో ఒక అద్భుతం జరిగి ప్రయాణం ఆగిపోతే చాలనుకుంది. అలాంటిదేం జరగకుండా అనుమతి ఇచ్చాడు పోలీస్ ఆఫీసర్. డ్రైవర్ అమిత ఉత్సాహంతో వ్యాన్ ముందుకు దూకించాడు. పీయూష ఎన్నో ఘోరాలు కళ్ళ ఎదుట జరుగుతున్నా సాక్షి మాత్రంగా చూస్తూ ఊరుకుంది. దేవి ప్రసాద్ మనుషులు ఎంత నిర్దయగా అనుకున్న పనులు చేసుకుపోగలరో ఆమెకు తెలుసు. కానీ రోగులకు సేవ చేసే అమాయక నర్సులు అంతమంది ఒకేసారి హతం కావటాన్ని ఆమె ఊహించలేకపోతుంది. ఎలాగైనా ఈ సైతాన్ నీడ నుంచి వారిని రక్షించాలన్న ఆలోచన క్షణక్షణం బలపడింది. వ్యాన్ డ్రైవ్ చేసేందుకు వచ్చిన యువకుడు అనేక వీధి పోరాటాల్లో ఆరితేరినవాడు. వాడి అసలు పేరేంటో ఎవరికీ తెలియదు. ఏ ఊరివాడో ఎక్కడుంటాడో అర్థం కాదు. అడ్రస్ లేని ఆవార. నేరస్తుల ప్రపంచంలో అడ్రస్ లేని మనుషులకి చాలా విలువ ఉంటుంది. వారు ఎలాంటి పని చేసినా క్షేమంగానే మనగలరు. అటువంటి వారి కోసం పోలీసు చిట్టాలోకి ఎక్కిపోయిన నేరస్తులు ఎంతో ఆశతో గాలిస్తుంటారు. వారు చేసే నేరాలు తెలుసుకోవడం డిపార్ట్మెంట్కి చాలా అసాధ్యం. ఆధారాలు దొరికిన మనుషుల్ని ఎలా పట్టుకోవాలి? ఆ విధంగా మక్కన్ గడికి చాలా ప్రాధాన్యత ఉంది. మక్కన్ అనేది వాడి నిక్నేమ్. అసలు పేరుందో లేదో తెలిసిన వారు లేరు. ఎలాగైనా వాడిని పక్కదారి పట్టించి కొంత జాగు చేస్తే ఈలోగా వారిని రక్షించేందుకు ఏదైనా దారి దొరకొచ్చని ప్లాన్ చేసింది పీయూష. మక్కన్, మనం ఒకసారి ఇబ్రహీంని కలిసి వెళ్ళిపోదాం అంది. అదేం కుదరదు. ఆయన గారు నేరుగా రమ్మన్నారు. టెలిఫోన్లో ఇబ్రహీం వివరాలు అడిగాడు దేవి ప్రసాద్. అప్పుడు చెప్పలేకపోయాను. ఇప్పుడు వెళ్ళగానే చెప్పాలి కదా. అడుగుతారేమో, వెంటనే వెళ్ళిపోదాంలే బ్రతిమాలుతున్నట్టుగా అంది. ఇప్పుడు ఇబ్రహీం ఎక్కడున్నాడని మనం పోగలం? ఆ చోటు నాకు తెలుసు. కుడి చేతి వైపుగా పోని. పోలీసులు అభ్యంతరం చెప్తారేమో. తెలివి తక్కువగా మాట్లాడకు మక్కన్. మన దగ్గర పాసులున్నాయి. నగరం అంతా తిరగొచ్చు. కానీ ఒకసారి చెకప్ అయిన సెంటర్కి మాత్రం పోయేందుకు వీలు కాదు. అంతే కదా. దారులు తప్పించిపోదాం. అయినా పోలీసుల సత్తా ఏంటో నాకు తెలుసు. ఇంత రాత్రి వేళ ఒంటరి వీధుల్లో వారు మనతో తలపడలేరు. ఎందుకంటే మన వెనుక ఎంత శక్తి ఉందో. వారు ఎందరు దాడి చేయాలో అర్థం కాదు. ముందుగా ఖచ్చితమైన అంచనా దొరకందే పోలీసులు ముందుకు రారు. నన్నొక మాట చెప్పమంటావు? అందరూ భయపడే ఇలాంటి సమయమే ధైర్యంగా ముందుకు పోగలిగిన వారికి మంచి సమయం అంటూ అతన్ని ప్రోత్సహించింది పీయూష. వయసు భావాలని అనుసరించి సాహసాలు చేయాలనే ఉత్సాహం మక్కన్ గడికి ఉంది. సరే అంటూ తలూగించాడు. సర్రున కోసి కుడి చేతి వైపు లేన్లోకి వ్యాన్ను పోనిచ్చాడు. తాను ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రావడానికి కొద్దిపాటి సమయం అయినా దొరుకుతున్నందుకు చాలా సంతోషించింది పీయూష. ఇక మక్కన్ గాడిని దారి మళ్లించడం చాలా సులభమైన సంగతి. ఆమె మలుపులు చెప్తుంది. అతడు ముందుకు పోతున్నాడు. మెయిన్ సెంటర్స్ని అప్రోచ్ అవ్వకుండా తిరుగుతున్నాడు. పావుగంట గడిచింది. అప్పటికి పీయూష ఊహించిన అవకాశం ఎదురైంది. ఆ వీధిలో చాలా ఇళ్లు తగలబడుతున్నాయి. మంటలు ఆకాశానికి ఎత్తి నాలుకలు చాస్తున్నాయి. పొగ మేఘంలా సుడులు తిరుగుతుంది. ఆ ఇళ్లలో ఉంటున్న వారు తప్పనిసరి వీధిలోకి పరుగులు తీశారు. ఆడవారు, పిల్లలు ఏడుస్తున్నారు. అంతా బీభత్సంగా ఉంది పరిస్థితి. పక్కిళ్ల వాళ్ళు కొందరు ఇంకా తలుపులు బిడాయించుకునే ఉన్నారు. తలుపులు తెరిచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. కనీసం ఫైర్ ఇంజిన్ కోసం ఫోన్ చేసే దిక్కు కూడా లేకుండా ఉంది. అది ఆ సమయంలో నగర మధ్య భాగంలో లేదు. నాగరికమైన మానవ సమాజంలోని ఒక అంతర్భాగంలా అనిపించలేదు. దిక్కుమాలిన కీకారణ్యంలో దయమాలిన క్రూర మృగాల అమాయకమైన లేడి పిల్లల వెంటపడి వేటాడుతున్నట్టుగా అనిపిస్తుంది. సొంత దారుల్లా ఇళ్లలో దూరి బెదిరించి డబ్బు గుంజుతున్నారు గ్యాంగ్ మాస్టర్స్. సందేహించిన వాళ్ళని చిరకబారుతున్నారు. చీమల్లా శ్రమించి కూడబెట్టుకున్న ఆస్తంతటినీ దోచుకుంటున్నారు. వారికి నాయకత్వం వహించి నడుపుతున్నాడు ఇబ్రహీం. అతనికి చాలా కాలంగా ఉన్న సమస్య తీరిపోయింది. తన వల్ల గర్భవతైన 4వ భార్య పీడ వదిలిపోయింది. బెదిరించో ఒప్పించో మరో యువతిని పెళ్లి చేసుకునే అవకాశం వచ్చింది. మరో జీవితాన్ని బలి తీసుకునే అవకాశం ఇప్పుడు అతని సొంతం. నిండు చూలాలైన భార్యని డొక్కలో తన్ని మాంసఖండాల రూపంలో పిండం దూసుకుపడగా ఆమెను ఇంటిలోకి లాగి నిప్పంటించాడు. ఆ మంటల్లో ఆమె రూపు మార్చిపోయింది. ఆ ఆనంద కోలాహలంతో ఇబ్రహీం బాగా రెచ్చిపోయాడు. భార్య చనిపోయినందువల్ల కలిగిన ఆనందం తాలూకు ఉన్మాదంలో ఉన్నాడు. దోపిడీలు, హత్యలు నిరాఘాటంగా సాగించాడు. డబ్బులు, నగలు సంచులకెత్తి జీపులో వేయించాడు. ఆ డబ్బు, నగలు చూసి అనుచరులు శివమెత్తినట్టయ్యారు. వీరభద్రగణంలా విజృంభించారు. అరుదుగా దొరికే అవకాశం. దురాశ అనే సైతాన్ విజృంభించింది. ఆ సందు మలుపులో వ్యాన్ ఆగిపోయింది.
మక్కన్ గాడు పులిలా కిందికి దూకాడు. మరోవైపు నుంచి కిందికి దిగింది పీయూష. వ్యాన్ రావటం, దానిలోంచి ఇద్దరు వ్యక్తులు కిందికి దిగటం, ఆ వీధిని సైతాన్లా పాలించేవారు తిలకించారు. ఇబ్రహీం ఒక ఇంట్లో నుంచి నడిరోడ్డు మీదకొచ్చాడు. కొంత దగ్గరయ్యాక గుర్తుపట్టి బిగ్గరగా నవ్వాడు. మక్కన్ గాడు క్షణంలో వారితో కలిసిపోయాడు. మీ పనులు చూసుకోండి, వచ్చింది మనవాళ్లే. ఇంకా తెల్లవారేందుకు ఎక్కువ సమయం లేదు. ఈలోగా వీధి అంతా దోచుకోండి, ఇళ్లన్నీ నిప్పంటించండి, శ్మశానం అయిపోవాలి, బూడిదే మిగలాలి అంటూ అనుచరులకు ఆదేశాలిచ్చాడు ఇబ్రహీం. ఆ డబ్బు సంచులు, బంగారు నగలు మక్కన్ గాడి కంటిలో పడ్డాయి. ఇక వాటిలో వాటా వదులుకోవటమంతా తెలివి తక్కువతనం మరొకటి ఉండదని వాడికి బోధపడింది. ఆ బ్యాన్ సంగతి నువ్వే చూసుకోవాలి, నేను మన వాళ్లతో కలిసిపోతున్నాను అంటూ ఇబ్రహీం తీసుకొచ్చిన సైతాన్ గణంలో కలిసి దోపిడీలు సాగించేందుకు వెళ్లిపోయాడు మక్కన్ గాడు. తన ప్రయత్నం ఫలించినందుకు పీయూష లోపల సంతోషించింది. అయితే నువ్వు ఈ వీధిలో విజృంభించావన్నమాట అందామె. ఇబ్రహీం ఆనందం పట్టలేక పిశాచంగా నవ్వాడు. బెహంజా అన్నప్పుడల్లా ఇలాంటి అవకాశం రాదు కదా. వాస్తవానికి దోపిడీలు చేయాలని నేను ఈ వీధికి రాలేదు. నా 4వ భార్యను వదిలించుకోవటానికి వచ్చాను. దాని కర్మానికి దాన్ని మంటల్లో వదిలేసా. ఖాళీ బూడిదైపోయింది బద్మాషి. తీరా చూస్తే పోలీస్, పారామిలిటరీ పెట్రోల్ ఇచ్చే సెంటర్లకి దూరంగా ఉంది ఈ చోటు. టెలిఫోన్ స్తంభం ఒక్కటే ఉంది, దాన్ని వైర్లు తెంచేశా. వీధి 2 వైపులా మన మనుషుల్ని కాపలా పెట్టాను. రక్షణ వచ్చే అవకాశం లేదు, వారిని వారు కాపాడుకునే అవకాశం అంతకన్నా లేదని గుర్తించాను. అందుకే ఇక్కడ విజృంభించా. నా కష్టం ఊరికే పోలేదు. డబ్బు, బంగారం పుష్కలంగానే దొరుకుతున్నాయి. ఇంకా దోచుకోవలసిన ఇళ్ళు పద్దాకా ఉన్నాయి. అల్లా దయ వల్ల ఈ రాత్రి తెల్లవారేసరికి నేను లక్షాధికారిని అవుతాను. యా అల్లా తేరీ ఖసం అంటూ పైకి చూసి కళ్ళు అరమోశాడు ఇబ్రహీం. ఆమెను జీపు దగ్గరికి తీసుకుపోయి డబ్బు, బంగారం సంచుల్ని చూపించాడు. చాలా గొప్ప పని సాధించావు, నాకు కూడా భాగం పెడతావా నవ్వుతూ అడిగింది పీయూష. ఇబ్రహీం ధనపిశాచంలా నవ్వాడు. ఈ డబ్బులో నీకు వాటా కావాలంటే నా జనానాలో చేరిపో అన్నాడు. యు బాస్టర్ ఇబ్రహీం, ఈ రకం మాటలు ఇదివరకు నాతో మాట్లాడిన వారు ఏమయ్యారో తెలుసు కదా నీకు. నాకెందుకు తెలియదు బెహంజా, నీ వెనక దేవీ ప్రసాద్ ఉన్నారు. నీకు సిగ్గులేదు ఇబ్రహీం, బెహంజా అంటూనే జనానాలో చేరిపోమ్మంటున్నావు. ఎలా పుట్టావు ఈ మానవలోకంలో. నా జీవితం అలాంటిది అంటూ మళ్ళీ పెద్దగా నవ్వాడు ఇబ్రహీం. దేవీ ప్రసాద్ నీ గురించి అడిగారు. నువ్విలాగే ఏదో ఘనకార్యం చేస్తూ ఉంటావని ఆయనకు తెలుసులా ఉంది అంది పీయూష. నా గురించి అడిగారా? ఏం చెప్పావు? వివరాలు ఇవ్వలేదు. కార్యక్రమంలో ఉన్నావని చెప్పాను. బహుశా కొద్దిసేపటి తర్వాత నేను దేవీ ప్రసాద్ దగ్గరికి పోతాను, అప్పుడు చెప్తాలే. మీరు ఊహించిన దానికన్నా గొప్ప ఘనకార్యాలే చేస్తున్నాడని నవ్వింది పీయూష. అతడు వెనుతిరిగాడు. వ్యాన్ అక్కడ ఉండటం మంచిది కాదు, ఇక్కడికే తీసుకురా అన్నాడు. అతని దృష్టిలో వ్యాన్ పట్టం చూసి ఆమె వణికిపోయింది. దేవీ ప్రసాద్ కల్లోలం సృష్టించేందుకు వారిని చంపాలనుకున్నాడు. ఇబ్రహీం చేతిలో నర్సులు చిక్కిపోతే చంపడం కన్నా ఘోరాతి ఘోరమైన పనులు చాలా చేయగలడు. ఆమె ఆలోచనలో పడింది. జీపు వెనుక ఒక ఆకారం నీడలా కదలటం గమనించిందామె. అంత ప్రమాదకరమైన చోటున అలాంటి సమయంలో ఇతర వ్యక్తులు ఎవరైనా ఉండటం అనూహ్యమే. అక్కడికి చేర్చిన డబ్బు, బంగారం దొంగిలించేందుకు ఇతరులు ఎవరైనా వచ్చే ఆస్కారం ఉంది. ఏది ఏమైనా ఇలాంటి సమయాల్లో మరొక మనిషి తోడు సంపాదించగలిగితే అది తనకు గొప్ప ఆసరా అవుతుంది. ఇబ్రహీం అనుమానంగా చూస్తున్నాడు. మీరొచ్చిన వ్యాన్ అక్కడ ఉండడం మంచిది కాదు. పోనీ నేను వెళ్ళి తీసుకురానా అన్నాడు ఆ వైపుగా ముందుకు నడుస్తూ. ఇబ్రహీం ఆగాగు, నేనే వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అంది పీయూష కంగారుగా. అరక్షణం ఆలోచించి తల పంకించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇబ్రహీం. ఆమె నిట్టూర్పు విడిచింది. గుండెదడ శాంతించింది. ఆ వైపున కదలాడుతున్న నీడ మరింత కార్నర్ అయింది. ఇంకా గుండె నిబ్బరం తెచ్చుకుందామె. ఇబ్రహీం దూరంగా వెళ్ళిపోయాడు. అందరూ దోచుకునే కార్యక్రమంలో నిమగ్నమయ్యున్నాడు. అక్కడుంది ఎవరో మాకు తెలుసు, మర్యాదగా బయటికి రావాలి, లేకపోతే ఈ పిస్టల్ గుండ్లు గుండెల్లోంచి దూసుకుపోతాయి. 2 చేతులు చాచి పిస్టల్ గట్టిగా పట్టుకుని ఎయిమ్ చేసింది పీయూష. ఆ ఆకారం నెమ్మదిగా కదిలి ముందుకొచ్చింది. బాగా దగ్గరకొచ్చాక ఎక్కడో చూసినట్టు గుర్తించిందామె. నీ దగ్గర ఆయుధాలుంటే కింద పడేయి. నా దగ్గర ఆయుధాలు లేవు. ఆ కంఠస్వరం కూడా ఎక్కడో విన్నట్టుగానే అనిపించింది. రెప్ప వాల్చకుండా చూస్తుంది. చేతులు ట్రిగర్ మీద మరింతగా వేసుకుంటున్నాయి. ముఖం కందగడ్డలా అయింది. ఏ క్షణంలో బుల్లెట్ రిలీజ్ కావచ్చు. ఒక్క క్షణం చాలా భయంకరమైన నిశ్శబ్దం వారిని నరకం అంచులకు తీసుకెళ్ళింది. అయితే ముందుకు వంగి మోకాళ్ళ మీద కూర్చో కర్కశంగా ఆదేశించింది. ఆకారం ముందుకు వంగి మోకాళ్ళ మీద కూర్చుంది.
మర్యాదగా చేతులు వెనక్కి విరిచి కట్టుకో. క్విక్, కమాన్, డూ యాజ్ ఐ సే. రివాల్వర్ని అతని నుదుటికి ఆనించింది. అతను అలాగే ఆమె ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు. నీ పేరు రాహుల్ కదూ? అప్పటికి గుర్తించింది ఆమె. అవును, నా పేరు రాహుల్. చాలా కూల్గా బదులు చెప్పాడు. వెరీ గుడ్. పైలట్వి కదూ? అవును, పైలట్ని. సెలవు మీద ఉన్నాను. ఓ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసే దేశభక్తుడివి. దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధపడిన వీరుడివి. ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు? ఈ కాళరాత్రి, భయం కరడుగట్టిన ఈ భయంకర రాత్రి జనం బిగుసుపై ఇళ్లలో దాక్కున్నారు. శత్రువులతో పోరాడే వీరుడివి కదా, సాహసించి బయటకొచ్చావా? అతడు ఈ మాటలు విని అవహేళనగా నవ్వాడు. నేను భారతదేశాన్ని కాపాడేందుకు బయట శత్రువులతో పోరాడాలని దళంలో చేరాను. కానీ భారతదేశానికి బయట శత్రువుల కన్నా లోపల శత్రువులే ఎక్కువగా ఉన్నారని ఇప్పుడే గుర్తించాను. కానీ నేను ట్రిగ్గర్ నొక్కితే ఈ వాస్తవాన్ని ప్రపంచానికి చాటలేవు. ఇక్కడే నీతో పాటే సమాధి అవుతుంది. చావంటే నాకు భయం లేదు. బయట శత్రువులు ఏ క్షణంలో అయినా నన్ను చంపొచ్చు. కానీ చాలామంది అమాయక భారతీయ సోదరులు అంతఃశత్రువుల చేతిలో చనిపోతున్నారు. అదే నా బాధ. నేనెవరో నీకు తెలుసా? తెలుసుకున్నాను. నీ పేరు పీయూష. ప్రమదగణాల్లో నగరాన్ని విరుచుకు తింటున్న సైతాను గణంలో నువ్వొక సైతాన్వి. ఇప్పుడు నీకు ప్రాణాలతో బయటపడాలనుందా? ప్రాణాల కోసం కక్కుర్తి పడాలని మాత్రం సైనికుడిగా నేను కోరుకోను. నువ్వు ప్రేమించిన దేశానికి మంచి పని జరిగే ఒక పని చెప్తాను. చేస్తావా? నీకు నా సాయం కావాలంటే చేస్తాను. కానీ భయపెట్టి బెదిరించి మాత్రం నా చేత ఆ పని చేయించుకోలేవు. అతని మనోనిబ్బరం ముందు ఆమె తల వంచింది. రివాల్వర్ దించేసింది. అయితే నాదొక అభ్యర్థన. ఏమిటది? తక్షణం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. భయపడి పారిపోవాలంటావా? ఈ సైతాన్లు చేసే ప్రతి పని నేను చూడాలి. నా మనసు దహించుకుపోవాలి. అమానుషంగా ఒక ఏఎస్పీని చంపింది కాక ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు మీరు చేస్తున్న ఈ కల్లోలమంతా నా గుండెల్ని మండించాలి. ఎప్పుడో ఒకసారి దాడి చేస్తారు బయట శత్రువులు. కానీ ఈ భారతదేశంలో ప్రతి అంగుళాన్ని ప్రతి క్షణం తొలుచుకు తింటున్నారు ఈ లోపలి శత్రువులు. సైనికుడిగా జీవించాలనుకున్న నేను ముందుగా ఎవరి మీద పోరాడాలో నిర్ణయించుకుంటాను ఇక ముందు. కానీ నేను చెప్పిన పని నీవు చేసి తీరాలి. నా మీద నీకున్న అధికారం ఏంటి? అతడు లేచి నిలబడ్డాడు. ఒక మంచి పని చేయాలన్న ఆలోచన ఒక్కటే అధికారం అందామి. అతడు చాలా హీనమైన కంఠస్వరంతో నవ్వాడు. ఏమంటున్నావు? మంచి పని చెయ్యాలా? మీరు మంచి పనులు చేస్తారా? ఈ వీధి చివరున్న వ్యాన్ దగ్గరికి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది అందామె. వెనుక ముందు ఆలోచించకుండా ఆ వైపు పరుగు తీశాడు రాహుల్. అప్పటికే అనుమానం పెరిగిపోయిన కొందరు నర్సులు వ్యాన్లోంచి కిందికి దిగి చూశారు. ఆ వీధిలో జరుగుతున్న దోపిడీ, దహనకాండలు వారి దృష్టిలో పడ్డాయి. కుప్ప కూలిపోయారు. డ్యూటీ నుండి తిరిగి వస్తూ కర్ఫ్యూ గొడవలో చిక్కుకుపోయారు. ఇంటికి చేర్చేందుకు సాయం చేయమని పీయూష్ను అర్థించారు. ఈలోగా దేవీప్రసాద్ సాయం అందించబోతున్నారని చెప్పిందామె. నమ్మి వెంట వస్తే ఈ మంటల మధ్య ఇరికించి వెళ్ళిపోయిందామె. ఒక వ్యక్తి తమ వైపు రావటం చూసి వారు బెదిరిపోయారు ముందు. ఆ తర్వాత అందరూ బిలబిలమంటూ వ్యాన్లోంచి దిగారు. అతన్ని చుట్టుముట్టి ప్రాధేయపడటం ప్రారంభించారు. జరిగిన విషయమంతా అతనికి వివరించారు. ఒక ఆడపిల్ల ఆపదలో ఉన్న మరికొందరు ఆడవాళ్లని రక్షించేందుకు చేసిన ప్రయత్నమే ఇదని గ్రహించాడు రాహుల్. పీయూష్ ఆశయం అర్థం చేసుకున్నాడు. మిలిటెంట్స్తో కలిసి పనిచేస్తున్న ఆమెలో ఒక మూల ఇంకా మానవత్వం తాలూకు మెరుపులు రంగు మాయలేదనిపించింది. ఈలోగా అక్కడికి చేరుకుంది పీయూష. ఇక మీకు ఎలాంటి భయం లేదు. వీరు మిమ్మల్ని సురక్షితమైన చోటుకు చేరుస్తారు. వెళ్ళిపోండి అంది సంతృప్తిగా. అలా చెప్పి తీసుకొచ్చావు. మమ్మల్ని ఈ మంటల మధ్య ఇరికించావు. ఒక నర్సు అక్కస్సుగా అంది. అందరూ పీయూష్ని దుమ్మెత్తిపోయటం ప్రారంభించారు. ఇది కదా లోకం. దుర్మార్గులకు భయపడుతుంది. మంచితనానికి పోతే తూర్పారపడుతుంది. పీయూష తలదించుకుంది మౌనంగా. రాహుల్ పరిస్థితి అర్థం చేసుకున్నాడు. మీరు బాధపడకండి. మీ ఆశయం నెరవేరుతుంది. వారిని నేను సురక్షితమైన చోటుకు చేరుస్తాను అన్నాడు. పీయూష కన్నీరు తుడుచుకుంది. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.